వైసీపీ నేత అంబటి రాంబాబును అరెస్ట్ చేయడం నిరసిస్తూ ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ కాపు నేతల ఆధ్వర్యంలో చలో గుంటూరు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ, అంబటి మౌలికతో పాటుగా పలువురు పాల్గొన్నారు. విశాఖ నుంచి భారీ ర్యాలీగా కారులో బయలుదేరి అంబటి కుటుంబ సభ్యులు కలిసి వైసీపీ కాపు నేతలు సంఘీభావం తెలిపారు. అంబటి ప్రశ్నిస్తున్నందుకే ఆయనపై దాడికి పాల్పడ్డారని విమర్శించారు. తిరుమల లడ్డూతో రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. అంబటికి తాము అండగా ఉంటామన్నారు వైసీపీ కాపు నేతలు. లేనిపోయినటువంటి ప్రచారాలు చేసి అందు మీద ఫ్లెక్సీలు వేసి రాష్ట్రంలో అన్ని ప్రధాన కూడళ్లలో కూడా ఈ ఫ్లెక్సీల్ని ప్రదర్శించి రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేస్తే 30వ తారీఖున రాంబాబు గారు హెచ్చరించారు. 24 గంటల్లో దాన్ని తీయకపోతే మేము తొలగించాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి 31వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమానికి పిలుపునిస్తే ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి తాలూకా ఆ సన్నిధికి వెళ్లి అందరూ కూడా అన్ని నియోజకవర్గాల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలి, వారు చేసినటువంటి పాపాలు తెలుసుకోవాలని చెప్పి ఒక పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ రోజు ఈ రాష్ట్రంలో లాఠీ పట్టుకునేటువంటి, రాష్ట్రంలో కాదు దేశంలో ఎవరికన్నా లాఠీ పట్టుకునేటువంటి హక్కు ఉందనంటే ఒక్క పోలీసులకే మాత్రమే. కానీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, కూటమి పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కూడా ఆ లాఠీలు, కర్రలు, రాడ్లు పట్టుకునేటువంటి హక్కుని, అధికారాన్ని ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఇచ్చింది వాళ్ళకి. భౌతికంగా దాడి చేసి వారిని గాయపరచాలో, హతమార్చాలో అనేటువంటి ప్రయత్నం చేస్తే మహిళలు కూడా ఇష్టం వచ్చినటువంటి దుర్భాషలాడుతూ వారి తల్లిని, ఇంట్లో మహిళల్ని తిడతా ఉంటే పుట్టిన తర్వాత ఏ వ్యక్తి అన్నా అందులో రెస్పాండ్ అవ్వకుండా ఉండడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద లేనిపోయినటువంటి ప్రచారాలు చేసి అందు మీద ఫ్లెక్సీలు వేసి రాష్ట్రంలో అన్ని ప్రధాన కూడళ్లలో కూడా ఈ ఫ్లెక్సీల్ని ప్రదర్శించి రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేస్తే 30వ తారీఖున రాంబాబు గారు హెచ్చరించారు. 24 గంటల్లో దాన్ని తీయకపోతే మేము తొలగించాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి 31వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమానికి పిలుపునిస్తే ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి తాలూకా ఆ సన్నిధికి వెళ్లి అందరూ కూడా అన్ని నియోజకవర్గాల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలి, వారు చేసినటువంటి పాపాలు తెలుసుకోవాలని చెప్పి ఒక పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ రోజు ఈ రాష్ట్రంలో లాఠీ పట్టుకునేటువంటి, రాష్ట్రంలో కాదు దేశంలో ఎవరికన్నా లాఠీ పట్టుకునేటువంటి హక్కు ఉందనంటే ఒక్క పోలీసులకే మాత్రమే. కానీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, కూటమి పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కూడా ఆ లాఠీలు, కర్రలు, రాడ్లు పట్టుకునేటువంటి హక్కుని, అధికారాన్ని ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఇచ్చింది వాళ్ళకి. భౌతికంగా దాడి చేసి వారిని గాయపరచాలో, హతమార్చాలో అనేటువంటి ప్రయత్నం చేస్తే మహిళలు కూడా ఇష్టం వచ్చినటువంటి దుర్భాషలాడుతూ వారి తల్లిని, ఇంట్లో మహిళల్ని తిడతా ఉంటే పుట్టిన తర్వాత ఏ వ్యక్తి అన్నా అందులో రెస్పాండ్ అవ్వకుండా ఉండడు. మీరేమనుకుంటున్నారు? గల్లా మాధవి గారిని నేను సూటిగా అడుగుతున్నా. మీరు మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. మీకింత అధికార అహంకారం పనికి రాదు. మీరు వ్యవస్థల కన్నా పవర్ఫుల్ అనుకుంటున్నారా? న్యాయ వ్యవస్థ కన్నా, పోలీసు వ్యవస్థ కన్నా మీరు పవర్ఫుల్ అనుకుంటున్నారా? మీరు శాసనసభ్యులు కావచ్చు, సీఎం కావచ్చు, మినిస్టర్ కావచ్చు, వ్యవస్థలకు లోపడి పనిచేయాలనే ఇంకితం మీకు లేదా అని నేను ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను ఆవిడని. అలాగే పెమ్మసాని గారు, ఆయన చాలా చదువుకొని దేశ విదేశాలు తిరిగి రాజకీయాల్లోకి వస్తున్నారు అంటే నిజంగా పార్టీలకు అతీతంగా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా ఆయన ఏదో ఇక్కడ ఉన్నటువంటి బురద రాజకీయాల్ని ప్రక్షాళన చేస్తారని నేను అనుకుంటే, జనం కూడా అనుకుంటే ఆయన ఇక్కడ ఉన్నటువంటి బురద రాజకీయాలను ఇంకా భ్రష్టు పట్టించే విధంగా ఆయన ఆలోచన విధానం ఉండడం చాలా దురదృష్టంగా నేను భావిస్తున్నాను. అలాగే ఆఫీసుకి, ఇంటికి నిప్పు పెడతారా? ఆఫీస్కి, ఇంటికి నిప్పు పెట్టారు. పక్కనున్న ఇళ్లకి ఆ నిప్పు అంటుకుంటే మొత్తం పక్కనిళ్లలో ఉన్నటువంటి సామాన్య ప్రజానికం వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందనే విచక్షణ మీరు కోల్పోయారా? కక్షతో మీ కళ్ళు మూసుకుపోయినాయా అని నేను ప్రశ్నిస్తున్నాను. కేవలం తెలుగుదేశం చేస్తున్నటువంటి మోసాలను ఎవరైతే ఎండగడుతున్నారో వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉక్కుపాదం మోపాలన్న ఉద్దేశంతో అంబటి రాంబాబుని గొంతు నొక్కాలని చూస్తున్నారు. ఈ రోజు కూటమి నాయకులందరికీ కూడా, ముఖ్యంగా చంద్రబాబు గాని, పవన్ కళ్యాణ్ గాని, లోకేష్ గాని మీరు చేసినటువంటి ఎత్తుగడ ఎంత దుర్మార్గంగా వ్యవహరించారంటే, ఒక పక్క మొన్ననే చూసాం మన అందరం కూడా, ఇంటిపై దాడి, అంబటి రాంబాబు ఇంటిపై దాడి, ఆఫీసులో ఉన్నటువంటి మొత్తం అంతా కూడా తగలబెట్టేద్దాం, దగ్ధం చేసేస్తానన్నటువంటి తీరు కేవలం కూడా చాలా ప్లాన్డ్ గా. ఒక పక్క ఏమో దూలిపాల నరేంద్ర ఇంటి పక్క నుంచి ఉండి ఆ రోజు ఉదయమే పెమ్మసాని సానివేశాలు వేసుకుని మాట్లాడినటువంటి మాటలు, ఒక సాని ఏ విధంగా మాట్లాడుతుందో మాట్లాడినటువంటి తీరు చాలా ఆశ్చర్యం అనిపించింది. మరొక పక్క లోకేష్ ఏమో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆఫీస్ నుంచి, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఆయన ఏమో డైరెక్షన్ ఇవ్వడం, తెలుగుదేశం గోండాలుగా చలామణి అవుతున్నటువంటి గోండా నాయకులు ఈ రోజు ఇక్కడ గల్లా మాధవ్గా ఉన్నటువంటి గల్లా మాధవి తాలూకా భర్త అని చెప్పాలి, కానీ పరుషంగా మాట్లాడితే గల్లా మాధవి తాలూకు మొగుడు చేసినటువంటి విన్యాసాలు చూస్తుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసినటువంటి మేధావులందరూ కూడా
ఇది ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి తీరుకి తగిన సమాధానం ఎవరు చెప్తారా?